శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అనంతానంద గురుపాదుకాభ్యో నమః. ఈరోజు భక్తులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి విశిష్టత ఏమిటి అంటే, మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి సూర్య నారాయణ భగవానుడు తాను భూలోకానికి విచ్చేస్తున్నటువంటి సువర్ణ దివ్య భవ్యమైనటువంటి ఈ రోజు స్వామివారి జయంతి ఉత్సవంగా జరుపుకునేటువంటి రోజు. మనకున్నటువంటి దేవీ దేవతలలో ప్రముఖుడైనటువంటి వాడు ముఖ్యమైనటువంటి సూర్యనారాయణ మూర్తి. తన ఆశీస్సులు లేనిదే మనం ఏ పని కూడా ముందుకు సాధించలేము. ఎందుకంటే స్వామివారు సూర్యనారాయణుడు ప్రత్యక్షంగా మనకు ప్రతిదినం కనిపించేటువంటి ప్రత్యక్ష దైవము. అలాంటి సూర్యనారాయణుని నిత్యం ఆరాధించడం వలన ఆయురారోగ్య ధనకాక వస్తువాహనాలు మనకు సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి. అందులో ఈరోజు రథ సప్తమి. స్వామివారు తన యొక్క 7 వాహనములైనటువంటి సప్తవాహనాల మీద స్వయంగా భూలోకానికి విచ్చేసి తాను పరిపాలనను నిర్వర్తిస్తూ పరిపాలన దక్షతను చూపిస్తూ ఉంటాడు. అలా స్వయంగా సూర్యనారాయణుడు 7 వాహనాలతోటి భూలోకానికి వచ్చాడనేటువంటి విశేషంగా ఈ రోజున రథ సప్తమిగా స్వామివారికి విశేష ఆరాధనలు చేస్తూ ఉంటారు లోకమంతా కూడా. లోకాచారంలో ఈ రోజున ఎవరైతే స్వామివారికి ప్రీతికరమైనటువంటి తెల్ల జిల్లెడు ఆకులతోటి తెల్ల జిల్లెడు పూలతోటి స్వామివారికి ఆరాధన చేస్తారో, ఎర్రటి పూలతోటి స్వామివారికి అర్చన చేస్తారో, ఆరోగ్యం భాస్కర్ ఆదిత్య అంటూ స్వామివారికి అర్ఘపాధ్యాలు ఎవరైతే నిర్వర్తిస్తారో, లేదా అరుణపారాయణాలు, సౌరపారాయణాలు, లేదా స్వామివారికి సూర్య నమస్కారాలు, మన యోగా శాస్త్రాన్ని అనుసరించి కూడా ఎవరైతే సూర్య నమస్కారాలు ఆరాధిస్తూ ఉంటారో వారికి సదా నిత్యము కూడా సూర్యోపాసన చేసినటువంటి సంపూర్ణ ఫలితం కలుగుతుంది. అలాంటి దివ్యమైనటువంటి ఈ రోజున ఎవరైతే కనీసం ఈ రోజునైనప్పటికీ కూడా స్వామివారి 7 నామాలను జపించినప్పటికీ, 11 నామాలు స్మరించుకున్నప్పటికీ, స్వామివారి యథాశక్తి పూజా కైంకర్యాలు నిర్వర్తించుకున్నా, అరుణ హోమాలు, అరుణ పారాయణాలు నిర్వర్తించుకున్నా, సూర్య అర్ఘపాధ్యాలు విడిచిన, సూర్య నమస్కారాలు చేసిన మనము ఈ ఒక్కరోజే కాదు సంవత్సరమంతా కూడా సూర్యనారాయణుడి యొక్క ఆశీస్సులతో ఆయురారోగ్యాలను పొందుతాము. అలాంటి విశేషమైనటువంటి ఈ రథసప్తమి వేడుక రోజున ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా వివిధ వ్రత పూజలు నిర్వర్తించుకుంటారు. ఎవరైతే ఈ రోజున ఏ వ్రతాన్ని ఏ పూజనైతే ఆరాధిస్తారో వారికి సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవము కాబట్టి సూర్యనారాయణుడు ఆశీస్సులతో పాటు వారు జపించేటువంటి జపమంత్రమే కావచ్చు, పూజించేటువంటి పూజా దేవతే కావచ్చు, త్వరగా ప్రసన్నురాలై వారు సంపూర్ణంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు సూర్యుడు మేనరాశిలో మనకు పుష్కరాలు రూపకంగా పుష్కరాలు కుంభమేళగా మనకు రావడం కూడా మనకు ఈ జన్మలో ఈ సంవత్సరానికి మనం ఎంతో అదృష్టవంతులం. ఈ రోజున ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి విశేష ఫలితం ఎలాగైతే ఉంటుందో, ముఖ్యంగా ఈ రోజున సప్తావే సప్తా అంటూ స్వామివారి 7 నామాలను కీర్తిస్తూ స్వామివారి తెల్ల జిల్లేడు ఆకులు ఏవైతే ఉంటాయో అవి శిరస్సు మీద పెట్టుకొని 7 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకొని 7 చెంబుల నీళ్లు కనుక పోసుకోగలిగితే వారికి సంపూర్ణమైనటువంటి నేత్ర రోగాలే కావచ్చు, చర్మ రోగాలే కావచ్చు, ఎలాంటి అనారోగ్యాలైనా కూడా తొలగిపోతాయి. అదే కాకుండా తెల్ల జిల్లేడు ఆకు పైన బియ్యపిండి వత్తులతోటి బియ్యపిండి మీద చిప్పలో స్వామివారికి దీపారాధన నెయ్యితో చేసినా గానీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఈ రోజు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలా కాజీపేట శ్వేతార్కమూల గణపతి స్వామివారి దివ్య క్షేత్రంలో శ్వేతార్క మూలము అంటే శ్వేత అర్కము, అర్కము అంటే సూర్యనారాయణ ప్రీతికరమైనటువంటి మనకు పదార్థము. అలాంటి శ్వేతార్కము తెల్ల జిల్లడు చెట్టు నుంచి ఆవిర్భవించినటువంటి మహాగణపతి కాజీపేటలో ఉన్నటువంటి శ్వేతార్కమూల గణపతి. ఈ శ్వేతార్కమూల గణపతి ప్రపంచంలో ఎక్కడా కూడా స్వయంభూగా ఉద్భవించినటువంటి దేవతామూర్తి లేదు. తానంతట తానుగా స్వయంభూగా సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉన్నటువంటి ఏకైక ప్రపంచంలోని శ్వేతార్క దేవాలయ క్షేత్రం మన హనుమకొండ జిల్లా కాజీపేటలో ఉన్నటువంటి శ్వేతార్కమూల గణపతికి ఈ రోజున మంగళవారం కూడా కలిసి రావడంతో స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత నవవిధ ఫల రసాలతోటి అభిషేకాదులు నిర్వర్తించుకున్నాము. అలాగే దేవాలయంలో కొలువై ఉన్నటువంటి ప్రత్యేక నవగ్రహ దంపత్ వాహన సమేతంగా ఉన్నటువంటి ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ మూర్తికి కూడా ఈ రోజున మనం విశేషమైనటువంటి పూజా కైంకర్యాలు నిర్వర్తించుకోవడం జరిగింది. స్వామివారికి ఈ రోజున సూర్య నమస్కారాలు నిర్వహించుకొని మహాసౌర పారాయణము చేసి భక్తులు ఈ రోజున ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది. అనేక మంది భక్తులు ఇప్పటికే చాలా మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా చాలా మంది భక్తులు వస్తున్నారు.
ప్రతి ఒక్క భక్తుడికి కూడా సంపూర్ణంగా శ్వేతార్క గణపతి అనుగ్రహంతో పాటు సూర్యనారాయణ యొక్క అనుగ్రహం ఉండాలని, సదా వారి ఇంటి వద్ద ఆయురారోగ్య అష్టైశ్వర్యతో వర్ధిల్లాలని ఆ సూర్యనారాయణుడికి శ్వేతార్క గణపతికి నమస్కారం చేసుకోవడంతో అందరూ లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతో భవంతు.